నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 7013809996. మీరు అడ్డాలో చూడండి, ఫోటో రావట్లేదు, ఇది రావట్లేదు. మెడికల్ కాలేజ్ లో ప్రైవేటీకరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగాలను. జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు నాయకత్వంలో ప్రతి జిల్లాలో కూడా ఎస్సీసెల్ ఆధ్వర్యంలో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో కూడా నెల్లూరు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు సోదరులు కామరాజు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి విద్యావేత్తలు, ఎస్సీ విభాగాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అందరితో కలిసి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకు ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర వినతి పత్రం సమర్పించామంటే, ఆయన రాసినటువంటి రాజ్యాంగం, మనం అనుసరిస్తూ ఆచరిస్తున్నటువంటి రాజ్యాంగం, విద్య వైద్యం అనేటువంటి రెండు కూడా రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు, దానిని ప్రభుత్వాలు అందించాలి ప్రజలకి అనేటువంటిది ఆయన స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఈరోజు ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి విధంగా ఎవరు ఎన్ని విధాలు మాట్లాడినా చెమిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా, నా పని నాదే అని అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి రంగం సిద్ధం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కానీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ సీట్ కానీ అదనంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 17 మెడికల్ కళాశాలలు పెట్టి వాటిల్లో 5 అడ్మిషన్లు పూర్తయ్యి మరో 2 దాదాపుగా కాలేజీలు పూర్తయ్యేటువంటి పరిస్థితి వస్తే, ఇటువంటి నేపథ్యంలో 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో పురోగతిలో ఉంటే అవి దాదాపుగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటే వాటన్నిటినీ నేను ప్రైవేటైజ్ చేస్తాను, నాకు సంబంధించినటువంటి బినామీలకు అమ్ముకుంటాను అంటూ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు మేము కాదు, పార్టీ కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు ఈ సమాజం నిరసించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు కొన్ని విషపత్రికలు, అనుకూల మీడియా రకరకాలైనటువంటి కథనాలు చంద్రబాబు నాయుడు రాయిస్తున్నాడు. దానికి సంబంధించి ఒక దగ్గర మీరు భూమి ఇస్తే సరిపోతుంది, 835 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్కటి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి, వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు, వాటిని ఈరోజు చంద్రబాబు 100 రూపాయలు నేను ఇచ్చేస్తాను, కట్టినటువంటి బిల్డింగ్ను వదిలేస్తాను, ప్రజాధనాన్ని నేను అమ్ముకుంటాను, ప్రజలు కట్టేటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి వాటిని నేను అనుభవిస్తాను, కానీ ప్రజలకు మాత్రం దాన్ని దక్కనీను అన్నట్టుగా ప్రవర్తించడం. దాదాపుగా ఒక్కసారి చూస్తే ఒక్క మెడికల్ కాలేజీ కాదు, దాదాపుగా 2360 సీట్లు ఉన్నాయి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఆ కాలేజీలు పూర్తయితే 4910 మెడికల్ సీట్లు, అంటే దాదాపుగా 2550 సీట్లు అదనంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు పేద విద్యార్థులకి వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం కలుగుతుంది. వాటిని విస్మరిస్తూ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ
ఈరోజు నేను ప్రైవేటీకరణ చేసేదని అన్నట్టుగా కొంతమంది మంత్రులను పంపించి బిల్డింగ్ 4 అంతస్తులు పూర్తి అయితే దాన్ని చూపించకుండా పక్కన ఉన్నటువంటి ఫౌండేషన్ లెవెల్లో ఉండేటువంటి చాపుచ్చి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం నా ముందు చెప్పినటువంటి వ్యక్తుల ప్రకారం మనం కోవిడ్ చూసాం. కోవిడ్ నేపథ్యంలో 100 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు డబ్బు ఉన్నటువంటి సంపన్నులు కూడా వైద్యం అందుకోలేకపోయారు. ప్రైవేటు వ్యాపార రంగానికి అలవాటు పడినటువంటి ప్రైవేటు ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో మేము పరిమిత సంఖ్యలో బెడ్లు పెడతాం, దానివల్ల మేము వైద్యం చేయలేం, మా డాక్టర్లు వైద్యం చేయించడానికి సిద్ధంగా లేరు అని చెప్పి నిరాకరిస్తే వైద్య రంగంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు వైద్యం అందించారు. కాబట్టి మనం అటువంటి విపత్తు సమయంలో ఎక్కువ మందిని కాపాడుకోగలిగాం. ఆ స్ఫూర్తితో ఆ దృష్టితో మరిన్ని మెడికల్ కళాశాలలు రావాలి, వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలి, పేదలకు మెడికల్ విద్య అందించడంతో పాటు ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తూట్లుపడడం దుర్మార్గం. ఒక పక్క అనేక రకాలైనటువంటి నిరసనలు చేపడుతున్నా ఈ జిల్లాకు సంబంధించి కూడా జిల్లా నాయకులు అందరూ కలిసి అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఈరోజు వాటి మీద నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నా ఏదీ నేను లెక్క చేయను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కళాశాలను అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే నా లక్ష్యం అన్నట్టుగా ప్రవర్తించడం దుర్మార్గం, హేయమైనటువంటి చర్య. కాబట్టి ఈరోజు అందుకనే ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మా పోరాటం కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు మెడలు వంచి ఏదైతే మెడికల్ కళాశాలలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ సమాజం పట్ల నిలబడి పోరాటం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఎస్సీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకి, ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఈ పోరాటం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చంద్రబాబు నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే చంద్రబాబు ప్రైవేటీకరణ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది. ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు, ఎస్సీలకు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు వైద్యాన్ని దూరం చేసే ఒక కార్యక్రమాన్ని, ఒక దుర్మార్గమైన చర్యను ఈరోజు కూటమి ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగానే నాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాలు ఏదైతే ఉన్నాయో నాడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 108 తీసుకొచ్చి పేద విద్యార్థులకైతే ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి ఆ రోజు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనేది ఒక కలగా ఉన్న ఆ ప్రయత్నాన్ని కళలు సాకారం చేసిన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే నాడు నేడు విద్య ద్వారా, నాడు నేడు వైద్యం ద్వారా, అదేవిధంగా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 11 ప్రభుత్వ కళాశాలలు ఉంటే కేవలము ఈ కోవిడ్ మహమ్మారితోటి 3 సంవత్సరాలు ఈ రాష్ట్రం అతలాకుతలమైనా కూడా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేద విద్యార్థులందరికీ, ముఖ్యంగా మా దళిత బిడ్డలందరికీ కూడా వైద్యాన్ని అందించేందుకు, విద్యను అందించేందుకు 17 మెడికల్ కాలేజీలను స్థాపన చేస్తే దాంట్లో గత ప్రభుత్వంలోనే 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు జరిగి ఆ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు ఎంతో మంది కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా రెడీ అయి ఉంటే కూడా వాటిల్లో ఎక్కడా మేము వసతులు లేవు, మేము చేయలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన ఒక సిగ్గులేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ రోజు పేదలకు విద్యను, వైద్యాన్ని దూరం చేస్తూ ఎక్కడ అట్టడుగున్న వర్గాలన్నీ కూడా ముందుకు వెళ్తాయో వీళ్ళంతా కూడా ఎక్కడ ఈక్వాలిటీకి దగ్గరగా వస్తారనే ఒక దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం దుర్మార్గం పనిచేస్తూ ఉంది. సామాన్యులకి ఈరోజు ముఖ్యంగా ఎస్సీలకి వైద్యం అందాలంటే కరువు. ఈరోజు ఆరోగ్య సేవలన్నీ కూడా నిలిపివేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న చూసాం డయేరియాలతోటి ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితి. ఒక పక్క పేదలకి వైద్యం అందకపోతే నిన్న చూసాం ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక జ్వరం వస్తేనే చార్టర్డ్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్తే పక్క రాష్ట్రానికి వైద్యానికి వెళ్లే దుస్థితి. ఆయన పరామర్శించేందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి పోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా జాతి బిడ్డలందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. పేద బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు వైద్య విద్య అనేది వైద్యం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోతా ఉంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తలపెట్టారో 17 మెడికల్ కాలేజీలు వీటిలన్నింటినీ చంద్రబాబు వారి యొక్క బినామీదారులకు వారి పార్టీకి పెట్టుబడిదారులకి వారు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఈరోజు ప్రైవేటీకరణ కోసం ఒక టెండర్ నోటిఫికేషన్ బిల్లుని ఏదైతే జీవో జారీ చేశారో దాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి. చేసేవారు కూడా మాకు ఈరోజు ఈ జిల్లాలో మా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో మేమైతే ఈ సిగ్గులేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తాము. ఈ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.